డాక్టర్ చిన్నబాబు గారు, మీరు చేసిన అనేక కాంప్లెక్స్ సర్జరీస్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ వన్? ఓ చాలా ఉన్నాయండి. బట్ అంటే నేను చేసిన సర్జరీస్ కన్నా కూడా పేషెంట్స్ మరి ఎంతో గ్రిట్తో వాళ్ళు ఓవర్కమ్ అయ్యి వాళ్ళు దాన్ని అంటే ఆ యొక్క సర్జరీని ఫేస్ చేసి ఆ యొక్క కాంప్లికేషన్ లేకుండా బయటపడడం అనేది మోర్ సాటిస్ఫైయింగ్ అంటాను. ప్రతి సర్జికల్ ఆంకాలజిస్ట్ కూడా కాంప్లెక్స్ సర్జరీస్ చేయడానికి ట్రైన్ అయి ఉంటారు. సో బట్ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను చెప్పేది ఏంటంటే డిఫికల్ట్ పరిస్థితుల్లో పేషెంట్ కూడా ఫైట్ చేసి బయటకు రావడం అనేది నేను చాలా ఐ ఫీల్ ఇట్స్ మోర్ సాటిస్ఫైయింగ్ అంటాను. ఒక పేషెంట్ని చెప్పాలంటే గీతా సురేష్ అని, మరి షీ వాజ్ మదర్ ఆఫ్ 2 యంగ్ డాటర్స్, అడోలసెంట్ గర్ల్స్. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రస్ యొక్క క్యాన్సర్, రోబోటిక్ సర్జరీ చేసాం. వితిన్ 2 months షీ రికవర్డ్. జబ్బు తిరగబడింది వితిన్ 2 months. ఎంత అంటే నాకు నిరుత్సాహం, అరే ఏంటి ఇంత మంచి ఆపరేషన్ చేస్తాం బాగుంది అంతా చక్కగా అయిపోయింది అనుకుంటే జబ్బు తిరగబడింది ఏంటి అని చెప్పి చాలా మళ్ళీ బయాప్సీ చేస్తాం. ప్రూవ్ టర్న్ అవుట్ టు బి ఇంకా మెటాస్టాటిక్ డిసీజ్ అంటామంటే అన్ని చోట్లకి పాకిన జబ్బు. సో ఇంకా ఏం చేయాలి, కీమోథెరపీ ఒకటే ఇవ్వాలి. కానీ ఆ పేషెంట్ దగ్గరికి వచ్చి ఒకటే అడిగింది, డాక్టర్ గారు నా పిల్లలు పెళ్ళిని చేయగలనా అని అడిగింది. నేను ఒకటే చెప్పాను, నీకు విల్ పవర్ ఉండి నువ్వు హృదయంలో అంటే ఇన్ యువర్ హార్ట్ ఇఫ్ యూ డిసైడ్ దట్ యూ విల్ బీట్ దిస్ డిసీజ్, నీ వల్ల నీకు సాధ్యమవుతుంది. మా వల్ల వీ హ్యావ్ ఫెయిల్డ్, కానీ నువ్వు సాధించగలవు అని చెప్పాను ఆమెకు. ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ ట్రెమెండస్, చాలా గొప్ప సపోర్ట్ అనమాట. అన్ని రకాలుగా అన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్నీ కూడా ట్రై చేశారు. చివరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయింది. ఆమె కీమో కూడా మానేసినా కూడా షీ హ్యాస్ బీటన్ ద డిసీజ్. అంటే మేము 4వ స్టేజ్లో కంప్లీట్గా క్యూర్ అని చెప్పము. అలాంటిది టుడే షీ ఈజ్ టోటలీ డిసీజ్ ఫ్రీ. అమేజింగ్ సార్. అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ వాట్ ఐ డిడ్, నేను చేసిన దాన్ని మాత్రమే కాకుండా పేషెంట్స్ కూడా ఆ యొక్క విల్ పవర్తో ఆ యొక్క స్ట్రాంగ్ హోప్తో వాళ్ళు ఫైట్ చేస్తే ఖచ్చితంగా చాలాసార్లు రిజల్ట్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఐ డోంట్ సే అంటే నేను ప్రతి పేషెంట్ కూడా 100% నయమైపోతారు, ఎవరికి జబ్బు రాదు, లేకుంటే క్యాన్సర్ అనేది ఇంకా అసలు ఇట్ వోంట్ టేక్ అవే లైఫ్ అని నేను చెప్పట్లేదు. నాట్ ఆల్ కేసెస్ ఆర్ సక్సెస్ఫుల్, రైట్? బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ హోప్ విచ్ ఇస్ రియల్. అంటే ఇది రాసేసి ఒక డెత్ సెంటెన్స్ ఇస్తారు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ నా ముఖం ఎలా చూస్తారంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, వెనకాల చెప్పొద్దు అని చెప్తూ ఉంటారు, వెనకాల సైక్ చేస్తూ ఉంటారు, ఆయనకు తెలియదు ఏం చెప్పొద్దు అంటే అంత భయం అనమాట. అది ఇఫ్ ఐ గివ్ ఏ డెత్ సెంటెన్స్ ఎంతకాలం ఉంటారు ఏదో నేను రాస్తానంటే ఆ రకంగా భావిస్తూ ఉంటారు. సో ఐ థింక్ అది ఆ మైండ్ సెట్ మారాలి. మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకున్నట్లయితే, కొంచెం ప్రివెంటివ్ స్టెప్స్ మీద మన యొక్క ఫోకస్ మనం పెట్టినట్టయితే ఐ థింక్ దెర్ ఈస్ రియల్ హోప్ ఇన్ దిస్ డిసీజ్ అనమాట. క్యాన్సర్ని బాగా జయించవచ్చు. ఎస్.